ఈ పండుగ వెనకున్న కథేంటి? ఎందుకు రంగుల పండుగను జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు, అతని తండ్రి హిరణ్యకశిపుడు. అతడు రాక్షస జాతికి రారాజు. చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన జంతువుల వలన అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందుతాడు. ఇతను తనను చంపేవాడు పుట్టడని, తనకు చావే లేదని విర్రవీగుతూ ఇహ పరలోకాలపై దాడులు చేస్తాడు. దైవరాధన మాని తననే పూజించాలని శాసిస్తాడు. అంతటి రాక్షసుడి కడుపున ప్రహ్లాదుడు పుడతాడు. పుట్టుకతోనే అతను విష్ణు భక్తుడు. నిత్యం విష్ణువుని ఆరాధిస్తుంటే హిరణ్యకశిపుడు చూసి ఓర్వలేకపోతాడు. దైవరాధన మానేవాలని కుమారుణ్ణి పలుమార్లు హెచ్చరించిన ప్రహ్లాదుడు వినడు. ఆఖరికి కొడుకుని చంపాలని నిర్ణయించుకుంటాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారుతుంది. ఎత్తైన కొండలపై నుంచి పడేసినా ఏమీ కాదు. ఏనుగులచే తొక్కించిన చీమంత గాయం కూడా అవ్వదు. ఎందుకంటే ప్రహ్లాదుడు విష్ణువుని స్మరిస్తూ ఉంటాడు. ఇంకా ఆఖరికి తన సోదరి అయిన హోలికకు మంటల్లో కాలిని సాలువ ఒకటి ఇచ్చి అగ్నిలో కూర్చోబెడతాడు. ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోవాలని ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక సాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ సాలువ ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎలాంటి హాని జరగదు. అలా హోలిక అనే రాక్షసి మంటలకు ఆహుతై మరణించిన రోజునే హోలీ పండుగను జరుపుకుంటున్నాం.